దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనము సముద్రాల ఫౌండేషన్ చైర్మన్ సముద్రాల శ్రీదేవి గారిని కలవబోతున్నాము. ఒక టీచర్గా, ఒక కవయిత్రిగా, ఒక రచయిత్రిగా, ఒక సింగర్గా, ఒక డాన్సర్గా అన్ని రంగాల్లో ప్రతిభా పాటవాలు చూపిస్తూ నిజంగా మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చని చూపిస్తున్నారు. సముద్రాల శ్రీదేవి గారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఒక ఉపాధ్యాయులుగా తన జీవితాన్ని ప్రారంభించి వేల మంది విద్యార్థుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపుతున్నారు. సముద్రాల శ్రీదేవి గారు సాధించిన విజయాలేంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు సముద్రాల శ్రీదేవి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం పటంచెరు గ్రామంలో నేను ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నేను మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో జన్మించాను. నా యొక్క తల్లిదండ్రులు సముద్రాల వెంకటాచార్యులు, అమ్మ విమలాదేవి. నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మా నాన్నగారు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ధనుర్ధాసు చరిత్ర అనే పద్య కావ్యాన్ని రచించి ఆవిష్కరించారు. తను ప్రముఖ పండితుడు, కవి, ఆగమశాస్త్ర పండిత ప్రవర అనే బిరుదాంకితుడు కూడా. ఎన్నో సాహిత్యాలను చదివాడు. ఉగ్గుపాలతో రంగరించిన తెలుగు నుడికారాన్ని సొంతం చేసుకొని నేను కూడా నాన్నలాగే పుస్తకాలు రచించడం మొదలుపెట్టాను. అమ్మ లాలన విరితోటల పొత్తిళ్లుగా, అమ్మ దీవెన నూరేళ్ల పంట పరవళ్ళుగా నేను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతాంజలులు సమర్పిస్తున్నాను. నేను శివంపేట గ్రామంలో 10వ తరగతి చదువుకున్నాను. తర్వాత నర్సాపూర్లో కాలేజ్ చదివాను. హైదరాబాద్లో డిగ్రీ చదివాను. ఎంఏ, పిహెచ్డి కూడా మొన్ననే చేశాను. నేను పటంచెరు గ్రామంలో నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను సముద్రాల ఫౌండేషన్ పెట్టాను. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే కళలను ప్రోత్సహించడం, కళాకారులను గౌరవించడం. అందువల్ల కవులను, కళాకారులను సత్కరించడమే ధ్యేయంగా సముద్రాల ఫౌండేషన్ నేను ఆవిష్కరించాను. నేను చైర్మన్గా నేను పదవి నిర్వర్తిస్తున్నాను. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఒక డాక్టర్ని కానీ, ఒక లాయర్ని కానీ, ఒక ఇంజనీర్ని కానీ, ఇంకా ఏ విధమైన రంగంలోనైనా ఒక ఉపాధ్యాయుడు మాత్రమే తీసుకురాగలడు. అలాంటి ఉపాధ్యాయురాలిగా నేను ఈ వృత్తిని నిర్వర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా భర్త పేరు కొత్తపల్లి సుధీర్ కుమార్. నా యొక్క కొడుకు శ్రేయస్. నా యొక్క భర్త హెచ్ఆర్ మేనేజర్గా మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. అబ్బాయి పేరు శ్రేయస్. నేను సాధించిన విజయాలు అన్నీ కూడా నా తల్లిదండ్రులు, నా భర్తకి నేను అంకితం చేస్తున్నాను.